హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ ఫ్లాస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను నా వెడ్డింగ్కి వేసుకున్న మగ్గం బ్లౌజెస్ చూపిస్తాను. ఆలస్యం లేకుండా వన్ బై వన్ చూపిస్తాను, వచ్చేయండి. ఇది ఫస్ట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేను నలుగుకి వేసుకున్నాను. మా సైడ్ గంధపు నలుగు చేస్తారు, ఆ ఈవెంట్కి వేసుకున్నాను. ఇది శారీ కలర్ వచ్చి ఈ కలర్ లైట్ చిలక పచ్చ. సో నేను కాంట్రాస్ట్లో పర్పుల్ కలర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని కుట్టించాను. శారీకి వచ్చిన క్లాత్ అయితే కుట్టించలేదు, ఎందుకంటే ఈ హెవీ వర్క్స్ కదా, పాడైపోతాయని. శారీకి వచ్చిన క్లాత్ అయితే అట్లాగే పెట్టేసుకొని ఒక రా పట్టు క్లాత్ తీసుకొని కుట్టించాను. ఈ వర్క్కి అయితే నాకు ప్రైస్ 6K పడింది. ఓన్లీ మగ్గం వర్క్ ప్రైస్ వచ్చి 6K పడింది. మనకి వర్క్ అంతా కూడా కట్ బీట్స్, స్ప్రింగ్ వర్క్ వస్తుంది. నాకు పర్సనల్గా పూస వర్క్ అంత నచ్చదు, పూస వర్క్ అంత క్లాస్గా కనిపించదు అని ఎక్కువ నేను కట్ బీట్స్ అండ్ స్ప్రింగ్ వర్కే వేపించాను. అండ్ ప్రతిదానికి బీడ్స్ అయితే పెట్టుకున్నాను. పర్సనల్గా నాకు ఇష్టం, సో నేను ప్రతిదానికి బీడ్స్ అయితే పెట్టించుకున్నాను. డోరీ కూడా దీనికి కొంచెం వెరైటీగా పెట్టారు. ఈ వర్క్స్ అన్నీ కూడా నేను నెల్లూరులో చేయించుకున్నాను. నాకు అన్నీ బాగా సెట్ అయ్యాయి అనిపించింది. మనం ఎంత ప్రైస్ పెట్టినా ఒకవేళ అవి సెట్ కాకపోతే అది ఇట్ విల్ బీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అంతే. సో అన్నీ సెట్ అయ్యాయి అనిపించింది, చాలా బాగా వచ్చాయి వర్క్స్ అనిపించింది. డీటెయిల్డ్ ఇమేజెస్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసిన, నేను ఫుల్ ఇమేజెస్ పెడతాను, వర్క్ ఇమేజెస్ అన్నీ పెడతాను నీట్గా. స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోండి. ఇన్ కేస్ ఇంకా డీటెయిల్డ్ ఇమేజెస్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇది ఫస్ట్ బ్లౌజ్. అంటే వర్క్కి 6K అయింది. స్టిచ్చింగ్ అయితే 800 తీసుకున్నారు దీని స్టిచ్చింగ్కి. నార్మల్గా స్టిచ్చింగ్కి 700, బట్ దీనికి కట్ వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి 800 తీసుకున్నారు. ఒకసారి ఫుల్ బ్లౌజ్ చూపించేస్తాను. ఎవరికైనా స్క్రీన్ షాట్స్ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి వెడ్డింగ్ బ్లౌజ్. ఇది వెడ్డింగ్ బ్లౌజ్. ఇంత హెవీ బ్లౌజ్ వేసుకోవడం ఫస్ట్ టైం నేను యాక్చువల్గా. ఈ వర్క్కే 15 days తీసుకుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చి 15K అయింది నాకు. యాక్చువల్గా నాకు శారీలో ఇట్లా పల్లకి డిజైన్ ఉన్నింది, సో బ్లౌజ్కి కూడా పెట్టించాలి అని చెప్పి ఇంకా పల్లకి డిజైన్ అడిగాను. పల్లకి డిజైన్ యాక్చువల్గా కొంచెం ప్రైజీ ఉంటుంది. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది లుక్ అనమాట. చాలా బాగా వచ్చింది. మనకి హ్యాండ్స్ మీద కూడా పల్లకి, ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది. సో నాకు అంత బార్గెన్ చేయాలని కూడా అనిపించలేదు. హ్యాండ్ వర్క్ కదా, కొంచెం వాళ్ళకి కూడా చాలా టైం తీసుకుంటుంది, కొంచెం పేషెన్స్తో చేయాలి. ఎట్ ది ఎండ్ ఐ లైక్ ది అవుట్పుట్. అంటే మనకి ఫైనల్ అవుట్పుట్ నచ్చింది కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వన్. 15K పెట్టాను, బట్ పిక్చర్స్లో కూడా చాలా బాగా కనిపించింది బ్లౌజ్. ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ చేపించాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆల్సో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకోసారి ఇట్లా ఇంకా ఏమన్నా వర్క్స్, లేటెస్ట్ డిజైన్స్ ఉన్నా కానీ పెట్టండి, నేను ఏమన్నా ట్రై చేసి చూస్తాను. ఇదైతే మొత్తం స్ప్రింగ్ వర్క్. యాక్చువల్గా స్ప్రింగ్ వర్క్ అనేది చాలా కష్టం, సో దానివల్ల వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, బట్ స్ప్రింగ్ వర్క్ లుక్ చాలా బాగుంటుంది. ఇది నాకు మోడల్ పిక్చర్ చూపించినప్పుడు కొంచెం పూస వర్క్ ఉన్నింది. నేను ఆ పూస వర్క్ కూడా తీసేసి నాకు మొత్తం స్ప్రింగ్ వర్క్ కావాలి అన్నాను. సో అట్లా మొత్తం నేను అడిగినట్టు కస్టమైజ్ చేశారు యాక్చువల్గా ఇది.
నాకు కాన్సెప్ట్ నచ్చింది. పల్లకి, ఈ కలిసం, పీకాక్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మళ్ళీ ఇంకెప్పుడు వేసుకోలేనేమో ఇంత హెవీ బ్లౌజ్. వేసుకుంటే మరీ డామినేటింగ్‌గా ఉంటది. బట్ ఓకే. వన్స్ ఇన్ ఏ అంటే లైఫ్ టైమ్‌లో ఒక్కసారి జరిగే ఈవెంట్ కదా! కొంచెం స్పెషల్‌గా కనిపించాలని అందరికి ఉంటుంది. బట్ రీయూజ్ అయితే చేయలేనేమో అనిపిస్తుంది నాకు. వేరే వాళ్ళ పెళ్ళికి నేను ఈ బ్లౌజ్ ఏసుకొని ఎళ్తే అసలు బాగోదు గదా! ఇమేజెస్ కావాలి అంటే ఇన్‌స్టాలో పింగ్ చేయండి. నేను పెడతాను. ఇక్కడ క్లియర్‌గా లేకపోతే. ఒకసారి డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది పెళ్లి బ్లౌజ్. నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతంకి కట్టుకున్న శారీ బ్లౌజ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చి నేను సత్యనారాయణ స్వామి వ్రతంకి కట్టుకున్న శారీ బ్లౌజ్. ఈ డిజైన్ అంత హెవీలో వెళ్ళలేదు. దీనికి 16 రోజుల పండగకి వేసుకున్న బ్లౌజెస్ నేను అంత హెవీలో వెళ్ళలేదు. ఈ వర్క్ వచ్చి 4.5K పడింది నాకు. అన్నీ నెల్లూరులోనే కుట్టించాను. యాహ్! చెప్పా కదా! పూస వర్క్ అంత నచ్చదు. బట్ ఒకసారి ట్రై చేద్దామని కుట్టించా కానీ అంటే చాలా బాగొచ్చింది. అండ్ ఇంకొకటి నేను కేర్ తీసుకుంది ఏంటంటే నెక్ ప్యాటర్న్స్ అన్నిటికీ ఒకటే ఉండకుండా నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్‌గా ట్రై చేశాను. నెక్ ప్యాటర్న్స్ అండ్ వర్క్ ఏది ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకోని ఇలా సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్‌గా. దీనికి టాజల్స్ కూడా చాలా పెట్టారు. ఈ వర్క్ కూడా చాలా నచ్చింది నాకు. అఫోర్డబుల్ రేంజ్‌లో వెళ్ళాలి అనుకుంటే వీ కెన్ చూస్ దిస్ వన్. ఇదైతే నాకు 4.5Kనే పడింది. విత్ స్టిచ్చింగ్ అంతే అరౌండ్ 5.3K అయిపోయింది ఈ బ్లౌజ్. ఇది కూడా ఇది పట్టు క్లాత్ తీసుకొని కుట్టించాను. శారీలో వచ్చిన బ్లౌజెస్ ఏమీ కుట్టించలేదు. ఎందుకంటే ఎంగేజ్‌మెంట్‌కి కుట్టించాను. శారీకి ఇచ్చిన బ్లౌజే కుట్టించాను. సో, అది కొంచెం పిగిలినట్టు అనిపించింది. సో, ఎందుకు రిస్క్ ఇంత మనీ పెట్టి మనం వర్క్స్ చేపించుకునేటప్పుడు మళ్ళీ జాకెట్ పాడైపోతే బాగోదు కాదు బాధ మనకి. అంత మనీ పెట్టి జాకెట్ పాడైపోతే బాధ. వన్ టైం యూస్ చేసి మళ్ళీ వాడలేకపోతే చాలా బాధపడతాం. సో, ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో, క్లాత్ తీసుకొని కుట్టించాను. నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ వీటన్నిటిలో. అండ్ మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. యాహ్! దిస్ వన్ ఈస్ థర్డ్ వన్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ నాకు బీడ్స్ అంటే ఇష్టం. సో, ప్రతి బ్లౌజ్‌కి బీడ్స్ అయితే పెట్టించుకున్నాను. ఇది థర్డ్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్‌కెళ్దాం. యాక్చువల్‌గా దీంట్లో కూడా స్ప్రింగ్ వర్క్ ఉంది. ఇదంతా కూడా స్ప్రింగ్ వర్కే. ఇదంతా స్ప్రింగ్ వర్కే.
నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. ఈ వర్క్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ అంటే సింపుల్ అండ్ నీట్, చాలా క్లాసీ ఉంటది ఈ వర్క్. ఇది కూడా 4.5K తీసుకున్నారు. చెప్పా కదా నేను నెక్ ప్యాటర్న్స్ ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ ట్రై చేశానని. దీనికి నెట్ పెట్టించాను, బాదాం షేప్ పెట్టించి నెట్ పెట్టాను, బ్యాక్ సైడ్ నెట్ పెట్టించాను. నాకు టు బీ హానెస్ట్ అన్ని డిజైన్స్ కంటే ఇది చాలా బాగా నచ్చింది. నాకు కొంచెం సింపుల్గా ఉంటే ఇష్టం, బట్ ఇంకా వెడ్డింగ్ కాబట్టి కొంచెం హెవీగానే వేయాలి కాబట్టి అట్లా హెవీ డిజైన్స్ చూస్ చేసుకున్నా. బట్ నా చాయిస్ అయితే ఎప్పుడు సింపుల్ వర్క్సే చూస్ చేసుకుంటా. కానీ ఈ వర్క్ చాలా అంటే డిఫరెంట్గా ఉండింది. ముడికుట్టు ఇది, ముడికుట్టు అండ్ స్ప్రింగ్ వర్క్, అన్నిట్లో స్ప్రింగ్ వర్కే. నాకెందుకో స్ప్రింగ్ వర్క్ కొంచెం క్లాసీగా అనిపిస్తుంది, సో స్ప్రింగ్ వర్కే వేయించానంతా. బట్ స్ప్రింగ్ వర్క్ కొంచెం కాస్ట్లీ అవుతుంది. నార్మల్గా మనం పూసలు పెట్టి కుట్టిస్తే అంత అవ్వదు. మన చాయిస్ అది. మీకు స్ప్రింగ్ వర్క్ వద్దు, పూసలతో కుట్టేయండి అంటే మనకి ఇంకా ప్రైస్ తగ్గించి కూడా తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు కొంచెం డౌట్గా ఉండే ఎట్లా వస్తుంది అని. బట్ బ్లౌజ్ వచ్చాక అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ వర్క్. ఇదండి మన వీడియో ఈరోజు. అండ్ మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బాయ్.